నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని ప్రతి భూ యజమాని తెలుసుకోవాల్సిన కొత్త భూభారతీ చట్టంలోని సెక్షన్ 3. ఇది మనందరి భూమి హక్కులకు సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీ భూమి పత్రాలను, ఆ రికార్డులను ఎప్పుడైనా తీరిగ్గా ప్రతి పదం గమనిస్తూ చదివారా? చాలామంది ఆ పని చేయరు. కానీ ఆ రికార్డులో ఉన్న ఒక్క చిన్న పదం మన యాజమాన్యాన్నే తలక్రిందులు చేయగలదు. అవును, ఆ ఒక్క చిన్న పదమే మన హక్కులను మార్చేయగలదు. అందుకే ఈరోజు మనం కొత్త భూభారతీ చట్టంలోని సెక్షన్ 3 కదేంటో చూద్దాం. ఇది కేవలం చట్టం కాదు, మన హక్కులను కాపాడేలా లేదా ప్రమాదంలో పడేసే ఒక సాధనం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా ఒక సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఈ సెక్షన్ 3ని ఒక లిమిట్ బోర్డ్ లాగా ఊహించుకోండి. అంటే ఒక ఊరికి వెళ్తే ఆ ఊరి హద్దులెలా ఉంటాయో, ఈ చట్టానికి కూడా కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులను చెప్పేదే ఈ సెక్షన్ 3. కొన్ని భూముల దగ్గరకు రాగానే, హలో, ఇక్కడితో నా పనైపోయింది, నేను దీనికి వర్తించను అని చట్టం చెప్పేస్తుందన్నమాట. అంటే చట్టం యొక్క అధికార పరిధిని ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. మంచిది. మరి ఆ లిమిట్ బోర్డ్ బయట ఉన్న భూములేవి అంటే ఈ కొత్త చట్టం వేటికి వర్తించదో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ లిస్ట్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. మొదటిది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములు. వీటికి ఈ చట్టం వర్తించదు. అలాగే జాగీర్ భూములు అంటే పాతకాలంలో రాజులు, నవాబులు ఇచ్చిన భూములనమాట. కోర్టులు ఏం చెప్పినా సరే అవి ప్రభుత్వానివే అని ఈ చట్టం చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. చివరిగా ఇనాం భూములు. వీటిని కూడా ప్రభుత్వ భూములుగానే చూస్తారు. అయితే ఆగండి, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అన్నిసార్లు ఇది వర్తించదు. కొన్ని మినహాయింపులున్నాయి. అవేంటంటే, ప్రభుత్వం ఒక భూమిని ఒక వ్యక్తికి అధికారికంగా ఇచ్చి ఉంటే, అంటే అసైన్ చేసినా, అలాట్ చేసినా దానికి ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే ఇనాం భూమికి సంబంధించి ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఉంటే ఆ భూమిపై హక్కులు ఉంటాయి. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం. అసలు ఈ మార్పులన్నీ ఎందుకొచ్చాయి? పాత చట్టాల్లో ఏముంది, కొత్త చట్టంలో ఏముంది? ఈ ప్రయాణం చూస్తేనే మనకు ఈ సెక్షన్ ఎందుకంత ముఖ్యమో అర్థమవుతుంది. చూడండి, 1971లో ఒక చట్టం ఉండేది. అది ఎక్కువగా వ్యవసాయ భూముల గురించే మాట్లాడింది. తర్వాత 2020లో ధరణి వచ్చింది. ఇది వ్యవసాయేతర భూములన్నింటినీ పక్కన పెట్టేసింది. దీనివల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు 2025 భూభారతి చట్టం ఆ సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. సో సింపుల్గా చెప్పాలంటే, పాత ధరణికి కొత్త భూభారతికి తేడా ఏంటి? ధరణి ఏమో అన్ని నాన్ అగ్రికల్చరల్ భూములు నా పరిధిలోకి రావు అని చెప్పింది. కాని ఈ కొత్త చట్టం అలా కాదు, కేవలం ప్రభుత్వం నోటిఫై చేసిన పట్టణ ప్రాంతాల్లో ఉన్న నాన్ అగ్రికల్చరల్ భూములు మాత్రమే నా పరిధిలోకి రావు అని స్పష్టం చేసింది. ఇనాం భూముల విషయంలో కూడా అంతే. ఓఆర్సీ ఉంటేనే నీది, లేకపోతే ప్రభుత్వానిదే అని క్లియర్గా చెప్పేసింది. అసలు ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఎందుకంటే 2020 చట్టం వల్ల నాన్ అగ్రికల్చరల్ ప్లాట్ల విషయంలో రికార్డులు మెయింటైన్ చేయడం, కంప్లైంట్స్ తీసుకోవడంలో ఒక రకమైన గందరగోళం, ఒక ప్రాక్టికల్ మెస్ క్రియేట్ అయింది. దాన్ని క్లియర్ చేయడానికే ఈ కొత్త మార్పులు. సరే, ఇదంతా బావుంది, చట్టం మారింది, స్పష్టత వచ్చింది. కానీ ఒక సాధారణ భూ యజమాని కోణంలో చూస్తే ఈ సెక్షన్ 3 వల్ల మనకు లాభమా, నష్టమా? చెప్పాలంటే ఇది రెండు వైపులా పదురున్న కత్తిలాంటిది. అదెలాగో చూద్దాం. ఒకవైపు ఇది మనకు ఒక రక్షణ కవచం. ఎవరైనా మోసగాళ్ళొచ్చి ఇదిగో ప్రభుత్వ భూమి, జాగీర్ భూమి అని అమ్మాలని చూస్తే ఈ సెక్షన్ వాళ్లను అడ్డుకుంటుంది. టైటిల్ ఎప్పటికీ బదిలీ కాదు అని ఖరాఖండిగా చెప్తోంది. కాని మరోవైపు చూడండి, ఇదే మనకు పెద్ద ప్రమాదం కూడా. మన పట్టాభూమే పొరపాటున రికార్డులోలు ప్రభుత్వ భూమి అని ఎక్కిందనుకోండి, అప్పుడు మన హక్కులను నిరూపించుకోకుండా ఇదే సెక్షన్ మనల్ని అడ్డుకుంటోంది. ఇక్కడే మనందరికీ చాలా ముఖ్యమైన ప్రశ్నొస్తోంది. ఒకవేళ అలాంటి పొరపాటు జరిగితే, రికార్డుల్లో మన భూమి ప్రభుత్వ భూమిగా కనిపిస్తే అప్పుడేం చేయాలి? అవును, ఒక భూ యజమాని ఏం చెయ్యాలి? రికార్డులో తప్పు జరిగింది. ఇప్పుడు పరిస్థితేంటి? భయపడాల్సిన పనిలేదు. దీనికోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. స్టెప్ 1. ముందుగా మీ ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కాపీ తీసుకుని అసలు మీ భూమిని ఏమని రాశారో చెక్ చేయండి. స్టెప్ 2.
ఒకవేళ తప్పుగా రాసుంటే దానికి సంబంధించిన ఆధారం అంటే ప్రభుత్వ భూమి అయితే అసైన్మెంట్ ఆర్డర్, ఇనాం భూమి అయితే ఓఆర్సీ ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి. అవే లైఫ్ లైన్. స్టెప్ 3 రికార్డ్ను సరిచేయమని అధికారికంగా అప్లై చేయండి. స్టెప్ 4 ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే నిరాశపడద్దు, అప్పీల్ చేసుకోవచ్చు. తహసీల్దార్ కాదంటే ఆర్డీఓ దగ్గరికి, అక్కడ కాదంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరి మనసులో ఒక డౌట్ వస్తుంది. అధికారులే లంచం తీసుకుని కుమ్మక్కైపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇది నిజంగా చాలామంది ఎదుర్కొనే సమస్యే. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకొక పెద్ద అండ ఉంది. అదే మన రాజ్యాంగం. ఆర్టికల్ 226 కింద నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు. ఇది నిజంగా ఒక పెద్ద ఆయుధం లాంటిది. జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి, మన హక్కులను కాపాడుకోవడానికి ఇదే అసలైన మార్గం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క వాక్యంలో, ఒక గోల్డెన్ రూల్లాగా గుర్తుపెట్టుకుందాం. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఒకరి భూమి రికార్డులో ప్రభుత్వమని కాని, జాగీర్ లేదా ఇనామని కాని ఉంటే చేతిలో దానికి సంబంధించిన ఓఆర్సీ గానీ, అసైన్మెంట్ ఆర్డర్ గానీ లేకుండా ₹1 కూడా దానిమీద పెట్టకూడదు. ముందు రికార్డును క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా డీల్ చేసుకోవాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, భవిష్యత్తులో చాలా ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.